మనము కూడా మన పాపములను ఒప్పుకున్నాం కాబట్టి కనికరించబడ్డాం. ఒప్పుకోకపోతే శిక్షించబడే వాళ్ళమే. ప్రభు అంటాడు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. అయితే మీరు పాపంలో నుంచి బయటికి రమ్మంటుంది వాక్యం. యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, మీరు పాపంలో నుంచి బయటికి రండి. కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి కనికరం మనకేం చేస్తుందంటే, మన జీవితానికి ఒక విలువనిచ్చింది. ఆయన కనికరము వర్షం ఇచ్చింది, పంటనిచ్చింది, గూడునిచ్చినట్లుగానే ఈ జీవితానికి క్షమాపణ కూడా కనికరము ఇచ్చింది. మన అతిక్రమములను మనము ఒప్పుకున్నాం. మనం అతిక్రమంలో ఉన్నామని మనకు తెలిపింది కూడా దేవుడే. మనం పాపంలో ఉన్నామని మనకు తెలిపింది కూడా దేవుని యొక్క వాక్యమే. పాపము చేయు వారికి అందరికీ శిక్ష ఉన్నది అని దేవుని యొక్క వాక్యమే మనకు గుర్తు చేస్తుంది. మనలో ఉన్న పాప నిర్మూలము కావడానికి దేవుని కనికరం మనకి ఎంతగానో దోహదపడింది. ప్రభువా నన్ను క్షమించుము అని అనగానే ఆయన మన మీద కరుణ చూపుతా ఉన్నాడు, క్షమిస్తున్నాడు.